ఇది కలికాలం అండోయ్! ఇక్కడ మాటలతో మోసాలు చేసేస్తారు. ఈ చిమ్నీ విషయంలో మేము కూడా అలాగే మోసపోయామండి. స్టవ్ అండ్ చిమ్నీ కొందామని షాప్‌కెళ్ళినప్పుడు, ఈ మోడల్ మాకు నచ్చి తీసుకుందాం అనుకున్నప్పుడు, దీని గురించి ఎన్నో విషయాలు చెప్పాడు షాపతను. అంటే ఈ చిమ్నీ బాగా పనిచేస్తుంది. మళ్ళీ మెయిన్ ఇందులో ఆటోమేటిక్ క్లీనింగ్ చేసుకునే ఆప్షన్ ఉందని చెప్పాడు. ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే 1 వీక్ ఒకసారి అది ఆటోమేటిక్ క్లీన్ అయిపోతుంది. ఇంకా వేరే సపరేట్‌గా ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించి, ఇంకా క్లీనింగ్ బాధ తప్పుతుంది కదా అని చెప్పి ప్రైస్ ఎక్కువైనా సరే అని తీసుకున్నాము. మమ్మల్ని చూసి మా రిలేటివ్స్ కూడా తీసుకున్నారు. కానీ తీసుకొచ్చాక తెలిసిన విషయం ఏంటంటే ఈ మోడల్ ఫెయిల్ అయిపోయింది అని. అయితే ఇంటికొచ్చాక క్లీన్ చేసుకోవట్లేదు అని చెప్పి మేము ఒక 1 మంత్ తర్వాత వాళ్ళకి కాల్ చేసి పిలిపిస్తే వాళ్ళొచ్చిన తర్వాత ఈ మోడల్ ఫెయిల్ అయిందండి. సో, ఆప్షన్ పని చేయట్లేదు అని చెప్పారు మంచిగా మెల్లిగా తీరిగ్గా. మనం కొనకముందేమో 1,00,000 మాటలు చెప్తారు. ఇంకా కొన్న తర్వాత మనం చేసేదేం లేదు కదా! ఒక మాట చెప్పి తప్పుకున్నారు. ఇంకా నార్మల్ చిమ్నీలాగా ఇది కూడా క్లీన్ చేసుకోవాల్సిందే. ఇంకా బాగా గ్రీజీ అయిపోయింది. దసరాకు కూడా క్లీన్ చేయలేదు దీన్ని. ఇంకా వేడి నీళ్ళలో వెనిగర్, వంట సోడా, సాల్ట్, డిటర్జెంట్ పౌడర్ వేసి 1 అవర్ నానబెట్టి ఇంకా తర్వాత క్లీన్ చేశాను. 2, 3 అవర్స్ పట్టింది నాకు మొత్తం క్లీనింగ్‌కి. ఇంకా దాన్ని క్లీన్ చేసి ఎండలో పెట్టి స్నానం చేసి వచ్చిన తర్వాత ఫీడ్ చేస్తున్నాను. ఇంకా మొన్ననే దసరా వెళ్ళినట్టు అనిపిస్తుందండి. అప్పుడే దీపావళి వచ్చేసింది. దసరా క్లీనింగ్ అయిపోయిందా, ఇప్పుడు మళ్ళీ దివాళీ క్లీనింగ్ స్టార్ట్ అయింది. ఇంకా మీ పనులు ఎంతవరకు వచ్చాయి? దివాళీ క్లీనింగ్ స్టార్ట్ చేశారా? ఓకే అండి. మరి వీడియో నచ్చితే